ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం డేట్ ఫిక్స్. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది కదా, అందువల్ల నిమజ్జనం ఎప్పుడు చేస్తారు అనే అంశంపై ప్రజల్లో రకరకాల డౌట్స్ వస్తూ ఉంటే వెంటనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి క్లారిటీ ఇచ్చేసింది. సెప్టెంబర్ 17న నిమజ్జనం జరపబోతున్నట్లుగా తెలిపింది. అందువల్ల ఆ రోజు జంట నగరాల్లో పెద్ద పండగే. ప్రతి సంవత్సరం నిమజ్జనం రోజున హైదరాబాద్, సికింద్రాబాద్లో ప్రభుత్వ సెలవు ఉంటుంది కదా, ఈసారి ఉండే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల జంట నగరాల ప్రజలు సెప్టెంబర్ 17న నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారని, గంగమ్మ ఒడిలోకి గణేశుణ్ణి పంపించే శోభయాత్రలో తాళమునకలవుతారు. ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. గత ఏడాది మధ్యాహ్నం 1 గంటలోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేసేశారు. ఈసారి కూడా అలాగే చేస్తారని తెలుస్తుంది. సెప్టెంబర్ 17న నిమజ్జనం ఉండటం వల్ల జంట నగరాల్లోని విద్యార్థులకు వరుసగా 4 రోజులు సెలవు రానున్నాయి. ఎలాగంటే సెప్టెంబర్ 14 నెలలో 2వ శనివారం కావడం వల్ల ఆ రోజు స్కూల్కు సెలవు ఉంటుంది. ఇక మర్నాడు ఆదివారం కదా, అది 2వ సెలవు అవుతుంది. సోమవారం అంటే సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్ ఈ మిలాద్ సందర్భంగా స్కూల్కు సెలవు ఉంది. ఇలా వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి 17న నిమజ్జనం ఉందని ప్రకటించారు. కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉండే ఛాన్స్ ఉంది. అలా వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి.